ఆమె నిండు గర్భిణి ఎర్రటి ఎండలో ఒంటరిగా ప్రయాణిస్తోంది. ఆమె పక్కన నాన్న వాళ్ళెవరూ లేరు. భానుడి ధాటికి సొమ్మసిల్లి పడిపోయిన ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. రోడ్డు పక్కన పడి నరకయాతన అనుభవిస్తోంది. హైదరాబాద్ నారాయణగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ మహిళ అపస్మారక స్థితిలో ఉండడం చూసి స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న మహిళా పోలీసులు హోంగార్డులు ఆమెకు డెలివరీ చేశారు. చేయడంతో పన్నంటి బాబుకు ఆమె జన్మనిచ్చింది. ఈ ఘటనపై ఆ మహిళా పోలీసులు హోంగార్డులు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. గుర్తు చేస్తూ అంటే పోలీస్ శాఖలో హోంగార్డ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నట్టు నలుగురు మహిళామణులు నిన్న మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో నారాయణగూడ YMCA చౌరస్తా వద్ద ఒక మహిళ పురిటి నొప్పులతో బాధపడుతున్న సమాచారం మేరకు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ మహిళకు వీళ్ళు పురిటి కూడా పోయడం జరిగింది. చెప్పండి అమ్మా, అసలు నిన్న ఎన్ని గంటల ప్రాంతంలో మీకు సమాచారం వచ్చింది? మీరు అక్కడికి ఎప్పుడు వెళ్ళారు? నిన్న 12:30కి మా పిఎస్కి కాల్ వచ్చిందండి. వెంటనే మా సిఐ భీమిరెడ్డి గారు మాకు కాల్ చేసి చెప్పారు. వెంటనే నేను ఎస్ఐ గారు, సిఐ గారు, మేము నలుగురం కలిసి అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నాం. అంతలోపు తనకు తీసుకెళ్ళడానికి అసలు అవకాశం అనేది లేకుండా ఉండే. అక్కడే డెలివరీ అయింది. తను బాబు పుట్టాడు. ఇంకా మేము పక్కకే ఉన్న షాప్లో నుండి క్లాస్ బట్టలు ఇట్లా తీసుకొచ్చి బాబుని నీట్గా చేసేసినాం. తర్వాత 108కి కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ తీసుకొని వెళ్ళాం. కోటి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం. అక్కడ వాళ్ళిద్దరు ఇప్పుడు బాగానే ఉన్నారు. బాబు ఫీడింగ్ కూడా బాగానే తీసుకుంటున్నాడు. మేము అక్కడికి వెళ్ళే లోపు ఒక అమ్మాయి పురిటి నొప్పులతో బాధపడుతుంది. వెంటనే మేము ఆ అమ్మాయికి కావాల్సిన సహాయం అందించడానికి మాకు తోచిన సహాయం మేము చేసాం. అక్కడ మా వల్ల జరిగిన పని వల్ల అందరం సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అక్కడ అమ్మాయి ఒక మగబాబుకు ప్రసవం ఇచ్చింది. దీనివల్ల మేము ఫీల్ అయ్యేది ఏంటంటే పబ్లిక్లో పోలీస్ మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని పోడగొట్టడానికి మగవాళ్ళే కాదు, లేడీస్ కూడా సహకరిస్తాం. మా సిపి మహేందర్ రెడ్డి సార్ గారు చెప్పిన ప్రకారం ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా మేము కూడా మహిళలను కూడా ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తున్నాం. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. నా వల్ల ఒక మంచి పని జరిగింది అనుకుంటున్నా. ఇట్లనే నా సర్వీస్లో చాలామందికి ఇంకా ఉపయోగపడాలనుకుంటున్నాను. నా వరకు ఇంకెంత సహాయం అందించాలో ఇంకా అంతవరకు అందిస్తాను సార్. పోలీస్ శాఖపై ఉన్నటువంటి అభిప్రాయాన్ని, అంటే పోలీస్ శాఖపై ఉన్నటువంటి దురభిప్రాయాన్ని పారదోలేందుకు కేవలం పురుష పోలీసులే కాదు, మహిళా పోలీసులుగా కూడా మేము మా వంతు బాధ్యత నిర్వహిస్తామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, నారాయణగూడ.